హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇంజనీరింగ్ కోర్సులు అంటే 4 ఏళ్ళు చదువు చెప్పి ఏదో సర్టిఫికెట్లు ఇచ్చి బయటకు పంపించేలా ఉండకూడదు. ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం దొరికేటువంటి నైపుణ్యాలు ఉండేలాగా ఆ ఇంజనీరింగ్ అన్నది వాళ్ళని రూపొందించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ముఖ్యంగా తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు చేసినప్పుడు. సో ఈ సంవత్సరం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచాల్సిన నేపథ్యంలో ఈ ఫీజు నిర్ధారణ విషయంలో కొత్త అంశాలను అయితే చేర్చారు. ఆ కొత్త అంశాలు ఏంటి, ఈసారి తెలంగాణలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఎటువంటి విద్యా సంస్కరణలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సి ఉంది. అయితే ఈ పెంపుని వచ్చే సంవత్సరానికి వాయిదా వేసి దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంది ప్రభుత్వం. ఆ విషయాలు ఏంటంటే, ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్లో ఫీజులు పెంచాలంటే ఎంత క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, అర్హత కలిగినటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఇంతవరకు ఎక్కువ కన్సిడర్ చేసేవారు. ఇక్కడి నుంచి ఎటువంటి నాణ్యతతో కూడినటువంటి విద్యని విద్యార్థులకు అందిస్తున్నారు, వారి సామర్థ్యాలు నైపుణ్యాలు, ఇంజనీరింగ్ విద్యార్థి 4 ఏళ్లు పూర్తి చేసేసరికి ఏ మాత్రం ఆ స్కిల్స్ అతనిలో ఉంటున్నాయి అన్న ఆధారంగా ఫీజుల పెంపు ఉండబోతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఫీజులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్ అంటే ముఖ గుర్తింపు ఆధారంగా ఆధార్తో లింక్ చేసి వాళ్ళ ఫీజులు అన్నీ కూడా చెల్లించేవి అన్నిటికీ కూడా పారదర్శకంగా ఉండేలాగా మార్పులు చేయబోతున్నారు. దీంతో పాటు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రీసెర్చ్ చేసి ఉండాలి, ఏదో ఒక పరిశోధనలు చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో అవన్నీ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో మ్యాగజైన్స్లో పబ్లిష్ అయి ఉండాలి. అలాగే ఈ ఇంజనీరింగ్ కళాశాలలు జాతీయ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో కూడా సత్తా చాటాలి. అలాగే టెక్నికల్గా ఏదన్నా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే సాంకేతిక విద్యాశాఖ ఏవైనా కొత్త మార్పులు తెస్తే దానికి తగ్గట్టు ఇంజనీరింగ్ కాలేజీలు మారాలి. సో ఈ కండిషన్స్ అప్లై చేస్తూ వచ్చే సంవత్సరం నుంచి కొత్త ఫీజు పెంపులు అనేవి రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఎన్నో పెరిగిపోతూ ఉండడం, విపరీతమైన పర్మిషన్స్ వస్తూ ఉండడంతో పాటు ప్రతి సంవత్సరం 20%, 30% పెరగడంతో ఈ సంవత్సరం చూసుకుంటే దాదాపుగా ఎంతమంది అయితే స్టూడెంట్స్ అప్లై చేశారో అంతకన్నా మించి సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో తీసుకొస్తున్నటువంటి ఈ మార్పులైన ఇంజనీరింగ్లో ఒక కొత్త రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ని, నాలెడ్జ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ని తీసుకొస్తో లేదో వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ ఇంత మంచి మార్పులు తీసుకొస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.